హాయ్ అండి. మా ఇంట్లో కొన్ని ఐటమ్స్ లేదంటే అసలు నడవదనే చెప్పొచ్చు. పాలు, పెరుగు, నెయ్యి ఇంకా ఈ పొడిలు లేకపోతే అసలే నడవదు నాకు పిల్లలతోటి కానీ మా వారితోటి కానీ. సో ఇక్కడ పల్లీలు ఇంకా పుట్నాల రెసిపీని షేర్ చేస్తున్నాను. ఇక్కడ పల్లీల్ని బాగా వేయించుకోవాలి. సిమ్లో పెట్టేసి వేయించుకున్న తర్వాత ఇట్లా కొంచెం ఆయిల్ వేసుకుంటే ఇట్లా పొట్టు వెళ్ళిపోతుంది. పప్పుతో కొంచెం రుద్దాలి. రుద్దిన తర్వాత పొట్టు వెళ్ళిపోతుంది. ఇక్కడ పాప నేను ఇద్దరు కలిసి చేస్తున్నాము. తను కూడా హెల్ప్ చేస్తుంది. ఇందులో ఉప్పు, కారం ఇంకా కొంచెం జీలకర్ర, ఒక వెల్లుల్లిపాయ వేసుకున్నానండి. రెడీ అయిపోయింది. ఇది పులావ్కి ఇంకా వెజ్ పులావ్కి కానీ, బిర్యానీకి కానీ, టమాటో రైస్కి అన్నింటికి చాలా బాగుంటుంది. మా ఇంట్లో అసలు కొంచెం ఒక్కొక్కసారి కూరల్లో కారం ఎక్కువైనా పిల్లలు తినరు, అప్పుడు ఇదే తింటారు ఎక్కువ. సో తర్వాత ఇక్కడ పుట్నాల పొడి చేస్తున్నాను. పుట్నాలు తీసుకున్నానండి. మీకు కావాల్సినంత దానికి సరిపోయిన ఉప్పు, కారము, తర్వాత ఒక వెల్లుల్లిపాయ, కొంచెం జీలకర్ర. చాలా కమ్మగా ఉంటాయి అన్నంలో కలుపుకొని తినడం వల్ల. ఎక్స్ట్రాగా మనం పప్పుచారు ఉన్న కూర ఉన్న ఎందులో అయినా ఎక్స్ట్రా కలుపుకుంటేనే ఇంకా టేస్టీగా ఉంటుంది. దీన్ని ఒక డబ్బాలో వేసి నింపి పెడతాను. ఒకవేళ మీకు ఈ రెసిపీస్ ఏమైనా నచ్చితే కనుక నా ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఇంకా చాలా ఈజీ రెసిపీస్ ఉంటాయి, ఇంకా టేస్టీగా ఉంటాయి. సో ఇది చూడండి ఫైనల్గా దీన్ని అంతా చేసి ఫ్రిడ్జ్ మీద పెట్టేస్తాను. ఎవరు కావాలంటే వాళ్ళు తినేటప్పుడు వేసుకొని తింటారు. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. చాలా ఈజీ రెసిపీస్ ఉన్నాయి. ఇవి మొలకల కోసం నానబెడుతున్నానండి ఇక్కడ.